అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న కుట్ర కుతంత్రాలని ఈ తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలని చెప్పి మీ ముందుకు వచ్చాం. మీరు చూస్తూనే ఉన్నారు, గత 2 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన్ని కేంద్ర బిందువు చేస్తూ వైసీపీలో ఉన్న నాయకులు ముప్పెట దాడి చేస్తున్నారు. దేనికంటే కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి, వైసీపీ ప్రభుత్వం దిగిపోవటానికి ఆయన ముఖ్య కేంద్ర బిందువు అయ్యాడు. కాబట్టి ఆయన మీద కులాలు ఆపాదించడం, మతాన్ని ఆపాదించడం, కులాల మధ్య చిచ్చు, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి ఒకటే ఒక విజ్ఞప్తి: ఈ వైసీపీ చేస్తున్న కుట్రల్లో మీరెవరు కూడా దాంట్లో ఇరుక్కోవద్దు. ఎందుకంటే ఈరోజు ఎస్సీ వర్సెస్ హిందూ గొడవలు సృష్టించాలి, తద్వారా 2029 ఎలక్షన్స్లో ప్రభుత్వంలోకి రావాలని చేస్తున్న వైసీపీ కుట్రలన్నీ కూడా ఈ మధ్యకాలంలో బయటపడ్డాయి. దానికి నిదర్శనే ప్రశ్నారావణ్. అసలు ఎవరి ప్రశ్నారావణ్? జోసెఫ్ కొద్దిసేపు ఎస్సీ అంటారు, కొద్దిసేపు కమ్మ అంటారు. అంటే కమ్మగా చిత్రీకరిస్తూ కాపులకి కమ్మలకి మధ్య గొడవ పెట్టడానికి ఒక ప్రయత్నం, ఎస్సీగా చిత్రీకరిస్తూ అలానే మతాల మధ్య గొడవలు పెట్టి చిచ్చు పెట్టి దానివల్ల లబ్ధి పొందాలనే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. యుద్ధం జరిగితే గెలిచిన వాడు ఏడుస్తాడు, ఓడిపోయిన వాడు ఏడుస్తాడు. ఎందుకంటే గెలిచిన వాడికి నష్టం జరిగింది, ఓడిపోయే వాడికి నష్టం జరిగింది. అలానే ఈ రాష్ట్రంలో కనుక మతాల మధ్య విద్వేషం పెరిగి గొడవలకు దారి తీస్తే దానివల్ల రాష్ట్ర ప్రజలందరూ, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు నష్టపోతారు. తద్వారా వాళ్ళ యొక్క భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు నాశనం అయిపోయిద్దని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ, వాళ్ళ మాయలో పడవద్దని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నాం. ఇంకో ముఖ్యమైన విషయం, ప్రశ్నారావణ్ దేని మీద అరెస్ట్ అయ్యాడు? అతను అరెస్ట్ అయినది ఓన్లీ హిందూ మతాన్ని. పవన్ కళ్యాణ్ గారు ప్రతి మతాన్ని గౌరవిస్తారు. అది ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం కాదు, ఈ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. అతను హిందూ దేవుళ్ళని తిట్టడం, రాముల్ని తిట్టడం, సీతగారిని తిట్టడం, తర్వాత సీతాదేవిని తిట్టిన తర్వాత ఇప్పుడున్న హిందువుల పెళ్ళాలందరూ కూడా అగ్ని ప్రవేశం చేయమంటాం. అది దేనికి నిదర్శనం? మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్రం, ఈ దేశం సస్యశ్యామలంగా ఉంది. అన్ని మతాల వాళ్ళు ఆనందంగా బతుకుతున్నారు. ఈ యొక్క మతాల మధ్య కుంపటి రేపొద్దున దేశ సమగ్రతకే దెబ్బతీస్తుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, రావణ్ని అరెస్ట్ చేసిన విషయం ఏంటంటే హిందూ కమ్యూనిటీని తిట్టడం, తర్వాత నక్సలిజాన్ని పెంపొందించడం. అంటే మరుగుపడిపోయిన నక్సలిజాన్ని మళ్ళా యువత దానికి ప్రేరేపణ చెందే విధంగా మాట్లాడటం. దీని వెనక ద గ్రేట్ ప్రకాష్ ఆంథోనీ రాజ్, అతను హిందూ విద్వేషి. హిందువులంటే అతనికి పడదు. అతని మాటల్లోనే ప్రతిసారి కనపడతానే ఉంటుంది. పాకిస్తాన్ వాళ్ళు మన మీద చేసే దాడి కంటే 100 రెట్ల దాడి ఇతను వైసీపీ యొక్క బ్యాక్డ్రాప్తో రావణ్ణి ముందుకు నడిపిస్తున్నాడు. అదే రావణ్కి మొన్నటిదాకా మీకు తెలిసిన విషయమే, జడా శ్రావణ్ గారు సహకరించారు. 4 కేసుల్లో బెయిల్ తెచ్చారు. ఇప్పుడు 5వ కేసులో ఆయన వైసీపీ తరపు నుంచి వాళ్ళ అడ్వకేట్ టేకప్ చేయగానే ఆయన దాంట్లోంచి పక్కకు వచ్చి నిన్న ఒక ఛానల్లో చెబుతున్నారు, ప్రశ్నారావణ్ చేసిన తప్పే, హిందూ మతాన్ని తిట్టడం తప్పే ఆయన ఒప్పుకుంటూ, ఆయన అసలు నాకేం సంబంధం లేదు, ఒక అడ్వకేట్గా అతను నన్ను అడిగితే నేను సహాయం చేయడానికి వెళ్ళానని చెబుతున్నారు. ఈరోజు మాట మారుస్తున్నారు. నిన్నటి దాకా జడా శ్రావణ్ గారు ఏం మాట్లాడారు అనేది ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా మీరు మాట్లాడిన ఛానల్స్ అన్నింటిలో కూడా చూసాం. మీరు ఏలూరులో ఒక సభ పెట్టారు. సభ దేనికోసం? దళిత సోదరులకి వాళ్ళకి రావాల్సిన డిమాండ్ల కోసం పెట్టారు. పెట్టుకున్నప్పుడు ఆ సభలో వాటి మీదే మరి మాట్లాడాలి తప్పితే పవన్ కళ్యాణ్ గారిని దూషించడం కోసం, హిందూ మతాన్ని దూషించడం కోసం, నక్సలిజాన్ని పెంపొందించడం కోసం తప్పితే ఎక్కడన్నా ఆ సభలో దళిత క్రైస్తవ సోదరుల కోసం, వాళ్ళ యొక్క అభ్యున్నత కోసం ఎవరన్నా మాట్లాడారా? రెండోది, మీరు చదువుకున్నారు, మీరు విఘ్నత కలిగిన వాళ్ళు, మాజీ జడ్జి, ఈరోజు ఒక పార్టీకి అధ్యక్షులు. రావణ్ అనే వ్యక్తి స్టేజీ మీద మాట్లాడుతుంటే మీరు చూస్తూ కూర్చున్నారు తప్పితే వారించారా? ఇది తప్పు, సభ్య సమాజంలో ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పి మీరు ఎక్కడన్నా మాట్లాడారా? చెక్ చేసుకోండి. ఈరోజు మీరు ప్లేటు ఫిరాయించినంత మాత్రాన సరిపోదండి. మనం మాట్లాడే మాట ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ అయి ఉంటుంది. ఎన్ని తరాల తర్వాత అయినా సరే ఆ రికార్డు బయటకు వస్తుంది. మనం సమాజానికి పనికి రావాలి. మనం పుట్టిన తర్వాత సమాజ స్థాపన అంటే అన్ని కులాలు, అన్ని మతాలు బాగుండాలని కోరుకోవాలి తప్పితే మీరు ఒక ఎయిమ్తో
వైసీపీని గెలిపించాలి 2029లో. ఎందుకు? మీరు గత 19 నుంచి 24 దాకా తెలుగుదేశం తరపున వైసీపీ మీద యుద్ధం ప్రకటించి ఛానల్స్లో మాట్లాడారు. ఆ రోజు ఎలక్షన్ టైంలో మీరు 25 కోట్లు 5 సీట్లు అడిగారని చెప్పి మీరు ఒప్పుకున్నారు. అది ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వంలో కుదరలేదు, మీకు ఇవ్వలేదు. వెంటనే మీరు కూటమి విద్వేషిగా మారి జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా నిలుస్తూ పేరుకో పార్టీ పెట్టి ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కలిసే విధంగా మీరే ఒప్పుకున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి కలిసి పనిచేస్తానని చెప్పి మీరు ఒప్పుకున్నారు. దేనికి సంకేతం ఇస్తున్నారు? మీరు మతాల మధ్య గొడవ జరగటం మీకు ఇష్టమా? దానివల్ల లబ్ధి పొందటం కావాలని కోరుకుంటున్నారా? కులాల మధ్య గొడవలు కోరుకుంటున్నారా? అమలాపురంలో కూడా గతంలో ఇలాంటిదే ట్రై చేశారు. కానీ అమలాపురంలో ఉన్న ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి ఆ రోజు ఆ గొడవలు పెరగకుండా అందరితో ఆగిపోయింది. ఏ రోజు కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా బలహీన వర్గాల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా బ్రతకాలనేదే కూటమి ప్రభుత్వం యొక్క జయం. దానికోసం పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు కష్టపడతానే ఉంటారు. జడా శ్రావణ్ గారికి ఇంకొక క్వశ్చన్. మీరు మీ పార్టీ పెట్టిన తర్వాత 25 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పారు. 25 కోట్లు పెట్టిన ఖర్చుని మీరు ఎలక్షన్ కమిషన్ కి సబ్మిట్ చేశారా? రెండో పాయింట్, పవన్ కళ్యాణ్ గారు స్టేజీల మీద నాకు ఆ సినిమాకి ఎంత వస్తుంది, ఈ సినిమాకి ఎంత వస్తుంది అని చెప్పారు. దానికి ఇన్కమ్ ట్యాక్స్లు పే చేశారా? ఇప్పుడు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కట్టి తక్కువ చూపిస్తున్నారు అంటే ఆయన ఏదో అవినీతికి పాల్పడ్డట్టు మాట్లాడుతున్నారు. ఈ రోజు కూడా క్రిస్టల్ క్లియర్, పవన్ కళ్యాణ్ గారు అంటే ముత్యం. ఆయన దగ్గర ఒక తప్పును కానీ ఒక అవినీతిని కానీ మీరు ఎవ్వరూ చూపించలేరు. అహర్నిశలు కష్టపడ్డ తల్ల కిందులైనా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద తప్పు చూపించలేరు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సంవత్సరాలు ఆయన వ్యక్తిగత హననం చేస్తుంటే ఆయన్ని మానసికంగా ఇబ్బంది పెట్టడానికి గలీజు పదజాలాలు వాడుతున్నా ఆయన్నే కాకుండా ఆయన ఇంట్లో ఫ్యామిలీ సభ్యులు, ఆయన పిల్లల్ని, భార్యని, తల్లిని ఎలా పడితే అలా మీరు మాట్లాడుతున్నా కూడా ఆయన భరించి ఒక్కరోజు ఆయన కోపంతో నాకారం వాడారు, చెప్పు చూపించారు. ఇది ఏ వ్యక్తి కోపం వచ్చినా సెకండ్లో జరిగేది అదే. కానీ ఈ మధ్యకాలంలో వైసీపీ నేతలు లాకారం వాడుతున్నారు. మరి లాకారం వాడినందుకే అరెస్ట్ చేశారు. దాని మీద కొద్ది కాలం ఒక నాయకుడు ఉండటం జరిగింది. ఆ నాయకుడు కూడా నిన్న చాలా ఓపెన్ గా చెబుతున్నాడు, మేము మా పార్టీ రావణ్కి సపోర్ట్ చేస్తాం, రావణ్ అనేవాడు మా మనిషే, మా యొక్క అడ్వకేట్స్ టీం అంతా అతని కోసం పనిచేస్తుందని చెప్పేసి సీనియర్ మోస్ట్ అడ్వకేట్లని మొన్న ఎంటర్ చేశారు. ఆ ఎంటర్ చేసిన తర్వాతే జడా శ్రావణ్ గారు అక్కడి నుంచి ఆ కేసుల నుంచి లెఫ్ట్ అయ్యారు. లెఫ్ట్ అయిన తర్వాత ఆయనకు అర్థమైంది, ఎవరిది పడితే వాడిది మనం భుజాన్ని వేసుకోకూడదు, అనవసరంగా భుజాన్ని వేసుకుని వెళ్తే మధ్యలో ఇట్లానే మనల్ని వాడుకొని వదిలేస్తారని తెలిసిన తర్వాత ఆయన నేను ఒక ఛానల్లో ఆయన యొక్క ఆవేదనని ఆయన ఏంటో ఆయన వ్యక్తపరుచుకున్నారు. చాలా ధన్యవాదాలండి జడా శ్రావణ్ గారు మీకు. పవన్ కళ్యాణ్ గారి మీద ఈ తాప మీరు మాట్లాడబోయే ముందు 1-4 సార్లు చెక్ చేసుకోండి. నాలిక ఎటైనా తిరిగిద్ది, కానీ తిరిగిన నాలికని మళ్ళీ సరి చేసుకోవాలంటే మనం ఆల్రెడీ రికార్డ్ అయి ఉంటాం. ఎప్పుడు కూడా ఒక దెబ్బ కొడితే సారీ చెబితే సర్దుకోవచ్చేమో, కానీ ఒక మాట ఒక హృదయాన్ని గాయపరిస్తే దాన్ని తట్టుకోవటం చాలా కష్టమైంది. అలానే వైసీపీ నాయకులకి చెప్తున్నా, వైసీపీ నాయకులు కూడా పూర్తిగా బరితెగించారు. ఈ కుట్ర మొత్తానికి వెనకుంది మీరైన సంగతి అర్థమైపోతుంది. ఫస్ట్ లో వైసీపీ నాయకులందరూ రావణ్కి మేము సపోర్ట్ అన్నారు. చాలా ముఖ్యమైన నాయకులు, మాజీ మంత్రులు అతను కరెక్ట్, అతని మీద పెట్టిన ఉపా చట్టం తప్పు, దాన్ని ఉపసంహరించుకోవాలి, లేకపోతే ఉద్యమాలు చేస్తామని మాట్లాడారు. మరి తర్వాత ఎప్పుడైతే ఆయన ఫోన్లో డేటా వచ్చింది, ఒక 10 మంది యువతుల్ని ట్రాప్ చేసి వీడియోస్ రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేసింది. దాంతోపాటు అసలు ఈ యొక్క మతాల మధ్య కుట్రకి దీని వెనక ఎవరున్నారు, ప్రకాష్ రాజ్ పాత్ర ఎంత, దాంతో పాటు అసలు వీళ్ళని నడిపిస్తున్న వ్యక్తులు ఎవరు అనేది విషయం బయటకు వచ్చేసేసి పోలీసు వారు బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళి హార్డ్ డిస్కుల్ని, ఫోన్లని సీజ్ చేసిన తర్వాత ఈ రోజు కొత్తగా ఏదో నేను విన్నాను, కోర్టులో ఏదో పిల్లేశారంట. ఆ ఫోన్లలో ఉన్న డేటా తీయకూడదు, హార్డ్ డిస్క్లో ఉన్న డేటా తీయకూడదు. ఎందుకు? మీకెందుకు? కుమ్మడికాయలు దొంగ ఎవరంటే మీరు భుజాలు తడుకుంటారు ఎందుకు? దేనికోసం అంటే ఆ డేటా తీస్తే తప్పకుండా మీరు కూడా అందుట్లో ఉన్న వ్యక్తులందరూ కూడా ఉపా చట్టం కిందకు వస్తారు కాబట్టి ఆ డేటా తీయొద్దని. బెంగళూరు నుంచి ఏం నడుస్తుంది, ప్యాలెస్ నుంచి, అలానే ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏం నడుస్తుంది, హైదరాబాద్ నుంచి ఏం నడుస్తుంది అనేది ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలిసిన విషయమే. దయచేసి మళ్ళా ఇంకొకసారి చెప్తున్నాం, జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి మాట మీద ఒక్క అడుగు కూడా వద్దు అంటే వద్దు, చెయ్యండి అంటే చేస్తారు తప్పితే వాళ్ళు సొంతంగా ఎవరు కూడా నిర్ణయాలు తీసుకోరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే
మాకు దేవుడు ఆరాధ్యం. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలనే దాంట్లో భావితరాల భవిష్యత్తు కోసం పార్టీ పెట్టి సినిమాలు చేసి ఆయన కష్టపడ్డ డబ్బు తీసుకొచ్చి పార్టీ నడుపుతున్నారు. ఈరోజు మీరు పార్టీని ఎలా నడుపుతున్నారు అనేది మిమ్మల్ని మీరు చూసుకోండి. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత హననం చేయడానికి మరొకసారి ప్రయత్నం చేస్తే తప్పకుండా ప్రతిచర్యలు ఉంటాయి. దాన్ని అర్థం చేసుకోండి. మొన్న కూడా గుడివాడలో మూసేసుకున్న నోరుని కొడాలి నాని మళ్ళా ఓపెన్ చేశాడు. మళ్ళా ఆ నోరు కంట్రోల్ చేసుకోవడం మంచిదని చెప్పేసి తెలియజేస్తున్నాం. మాట్లాడంగానే మీ మాటల వల్ల జనసేన పార్టీనో కూటమి ప్రభుత్వంలోనో కాపుల మధ్యనో చిచ్చులు వస్తాయనుకుంటే మీ అవివేకం. మళ్ళా ఇంకొకసారి చెబుతున్నాం, వాగుతున్న ప్రతి ఒక్క వ్యక్తికి మాకు కూడా తెలుసు బూతులు మాట్లాడటం. కానీ మా పవన్ కళ్యాణ్ గారు మాకు అలాంటి గలీజు నేర్పల, మాకు సభ్యత సంస్కారం నేర్పారు. అందుకనే ఇప్పుడు దాకా అందరికి కూడా సభ్యత సంస్కారంతోనే చాలా మర్యాదగా చెబుతున్నాం. మీరు చేసుకున్న తప్పులు మీరు వాగిన వాగుల వల్లే జైలుకి వెళ్ళారు తప్ప మీ మీదేమి కూటమి ప్రభుత్వం వ్యక్తిగతంగా మీ మీద కక్ష కట్టి కేసులు పెట్టలేదు, మిమ్మల్ని లోపల పంపలేదు. పంపాలి అనుకుంటే ఈ పాటికి అందరూ లోపలే ఉండేవాళ్ళు. రాష్ట్ర ప్రజలు మీకు ఆల్రెడీ ఒకసారి బుద్ధి చెప్పారు. 151 నుంచి 11కి ఈ తాప 1కు పడిపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీ అందరూ కూడా విఘ్నతతో ఉండండి. పార్టీ పరంగా మీరేమన్నా విమర్శించాలంటే విమర్శించండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎందుకుంది? ఏ వ్యక్తినైనా సరే క్వశ్చన్ చేయడానికి. క్వశ్చన్ చేయటం అంటే బూతులు తిట్టడం, అమ్మనా బూతులు, లేకపోతే వ్యక్తి హననం, ఆ కుటుంబ హననం అయ్యే విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. తెలుసుకోవాలి మీ అందరు కూడా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది జర్నలిస్టులకు ఇచ్చారు. జర్నలిస్ట్ చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. అలాంటి జర్నలిస్టులు అందరూ కూడా మొన్న రావణ్ పై పెట్టిన కేసు కరెక్ట్ అని చెప్పి ఒప్పుకున్నారు. కానీ ఆ రోజు రామాయణంలో రాముడి వారి మీద యుద్ధం చేయడానికి వచ్చిన ఆ రావణాసుడికి ఇప్పుడు తోడున్న ఈ రావణ సైన్యం ఎవరో మీ అందరికి అర్థమైపోయింది. కాబట్టి అందరికీ దయచేసి కోరుకుంటున్నాను, దళిత సోదరులకి, అన్ని మతాల వాళ్ళకి, అన్ని కులాల వాళ్ళకి ఒక్కటే ఒక కోరిక, వాళ్ళ యొక్క మాయలో పడద్దని చెప్పేసి మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. జై హింద్, జై జనసేన.